ఉన్నటువంటి వారు మరి మన ప్రియులు గౌరవనీయులు క్రిస్టఫర్ గౌడ్ గారు వారు మన మధ్య ఉన్నారు. వారు సంఘాన్ని ఎంతగానో ప్రేమిస్తారు, సంఘ కాపరులను ఎంతగానో అభిమానిస్తారు. అంతేకాకుండా పరిచర్యలో చాలా చురుకైనటువంటి పాత్ర వారు పోషిస్తూ ఉంటారు. మరి ఇవ్వడంలో మరి వారు ఎంతగానో ముందంజ వేస్తూ పరిచర్యను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి వారు మరి క్రిస్టఫర్ గౌడ్ గారు మన మధ్య ఉన్నారు. వారిని ఆహ్వానించినప్పుడు వారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. వారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో సహోదరు క్రిస్టఫర్ గౌడ్ గారు ముందుకొచ్చి మనలను ధ్యానంలో నడిపించాలని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రములు. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు మనం ఆదికాండం 12వ అధ్యాయం చదువుకుందామండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేసేదనని నీవు ఆశ్రయించుదును. నిన్ను ఆశ్రయించువా నేను ఆశ్రయించదను, నిన్ను దూషించువా నేను శపించదను. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశ్రయింపబడని అబ్రాహాముతో అనెను. మరి ఈ వాక్యం నాకు చాలా ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్ అండి. నేను కూడా ఒక అన్య కుటుంబం నుంచి ఈ రీతిలో నేను మా ఊరి నుంచి బయలుదేరవలసి వచ్చింది. నేను మా ఊరి నుంచి బయలుదేరి చూసే దినాల్లో యేసుప్రభు ఎవరో నాకు తెలియదు. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పాలని నేను ఈ సమయంలో ఆశపడతా ఉంటున్నాను. ఇప్పుడు నా బాల్యంలో యేసుప్రభు తెలియదు, నాకు దేవుడు తెలియదు, యెహోవా దేవుడు తెలియదు, యేసుప్రభు తెలియదు. జగత్తు పునాది వేయబడక ముందుకే దేవుడు నన్ను ప్రేమించి మరి ఈ రీతిలో ఆయన రక్షిస్తాడు అనేది నేను తల్లి గర్భమందు పిండాకృతి కాకముందుకే దేవుడు ఎరిగారని దేవుని నమ్ముకున్న తర్వాత నాకు తెలిసిందండి. అదొక నల్లగొండ జిల్లా, ఒక చిన్న పల్లెటూరు. చిన్నప్పుడు నాకు జరిగిన కొన్ని ఆపద కార్యాలు మీకు టూకీగా కొన్ని చెప్తానండి. నేను దావీదు మహారాజు లాగానే చిన్నప్పుడు బర్రెలు కాస్తూ గొర్రెలు కాస్తూ అడవులలో పుట్టి పెరిగాను. నేను అసలు సమయంలో ఒకసారి నేను పెద్ద గౌడ్స్ అండి, నేను తాటి చెట్టు ఎక్కుతున్నాను. తాటి చెట్టు చాలా హైట్ ఉంటుంది. మధ్యాహ్నం మంచిగా కళ్ళు తాగి ముంజలు కొట్టడానికని చెట్టు ఎక్కుతున్నాను. నేను చివరి లాస్ట్ వరకు వెళ్ళాను. దరిదాపు ఒక 40 ఫీట్ల పైనే ఉంటుంది. అక్కడి నుంచి నేను కింద పడిపోయానండి. మోకంటారు, మోకబట్టి ఇలా ఎక్కుతూ ఉంటుంటాను. నాకు వెనుక ఒక కత్తి ఉంటుంది ముంజలు కొట్టడానికని. ఆ కత్తి పెట్టుకొని ఆ రీతిలో నేను పైనుంచి కింద పడాను. జనరల్గా అయితే ఆ కత్తి నాకు ఉల్టా తిరిగితే బయటికి రావాలని అక్కడ స్పాట్లో చనిపోవాలి. కానీ ఆయన నన్ను ఎరిగాడు కాబట్టి ఈరోజు ఈ రీతిలో సాక్ష్యం చెప్పే సంకల్పం దేవుని దృష్టిలో ఉంది కాబట్టి నేను బతికాను. ఏం దెబ్బలు తాకలేదండి. చిన్న మామూలుగా గీరకపోయింది. నేను ఆ పడి ఉంటే ఎవరైనా తీసుకుపోయారు. ఆ రీతిలో ఇంకొక సమయంలో అడవిలో ఈత పండ్లు అన్నీ ఉంటాయి. నేను ఆ పండ్లు తింటూ ఉన్నాను కూర్చొని. మా పొలంలో కూర్చొని పండ్లు తింటూ ఉన్నాను. దరిదాపు ఒక గంట సేపు నేను అక్కడ కూర్చొని ఆ మన ఈత పండ్లు తింటున్నా. ఇక ఆ గెల అయిపోతూ ఉంటుంటే లాస్ట్కి ఒక పండు ఉంది. ఆ తిననికి పోతున్నప్పుడు
చాలా చేప నుంచి ఒక పాము నన్ను చూస్తుంది కాటేయడానికి. కట్లపాము అంటారు అది. నేను కరెక్ట్గా దేశం ముందు అట్లా చూస్తే నాకు కనపడదు. అట్లా అంటున్నది నా చేయి తీసేసా. ఇంకొకసారి నేను మా ఊర్లో 5వ తరగతి వరకే బడి ఉంది. ఆ తర్వాత చౌటుపల్లి అనే గ్రామానికి నేను చదువుకోవడానికి రావాలి. 16 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్, 32 కిలోమీటర్లు రోజు నేను ప్రయాణమై వస్తుంటే అడవుల నుంచి. ఒకరోజు ఏమైందంటే బుక్స్ ఇలాగ పట్టుకొని అలాగ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. నేను వెళ్తుంటే ఇక మనుషులు కనపడరు, చాలా అడవి, ఎవరేం కనపడరు. నేను అలాగ నడుస్తున్నప్పుడు ఒక తొడేలు అంటే తెలుసు కదండి, అది పెద్ద పులి కంటే చాలా డేంజర్ జంతువు. అది నన్ను పొజిషన్ తీసుకుంటుంది, నన్ను వేయడానికి, గొంతు పట్టుకోవడానికి. నేను ఎలాగెళ్తున్నప్పుడు దాని కాలు దాని మెడ మీద వేయబోతున్నాను. సడన్గా నాకు చూపు అక్కడ వెళ్ళింది. వెంటనే వెనకకి వెళ్ళి ఒక రాయి తీసుకొని కొట్టాను. దాని అవతారం చూస్తే ఆ రోజు చాలా భయం అవుతుంది. అంత భయంకరమైన పొంచి ఉన్నది నన్ను వేయడానికి. ఎందుకు చెప్తున్నానంటే, ఇవి భారతదేశంలో 145 కోట్ల జనాలలో మరి క్రైస్తవ బిడ్డలు, యేసునెరిగిన బిడ్డలు చాలా తక్కువ. అలాంటి జనాంగంలో దేవుడు నన్ను మనల్ని ఏర్పాటు చేసుకొని ఈ భాగ్యాన్ని మనకిచ్చాడు. అప్పుడు యేసుప్రభు అంటే నాకు తెలియదు. ఆ తర్వాత నేను చౌటుపల్లి చదువుకొని వస్తున్న దినాల్లో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. మా వాళ్ళు చదువొద్దని నాకు 5th క్లాసులు ఆపేశారు. నేను చదువుకోవాలని నేను మొండిగా ప్రవర్తిస్తుంటున్నాను. నాకు చిన్నప్పుడు తల్లి లేదు, మా తండ్రి ఉంటే ఎక్కడో పని చేస్తూ ఉంటుండాను. కాబట్టి నాన్నవాడు నాకెవరు లేరు, ఎవరున్నా నన్ను చూసిన మనుషులు లేరు. సాక్షాత్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు అనే దేవుడే నన్ను పోషించాడు, నిలబెట్టాడు, బలపరిచాడు. ఆ రీతిలో చౌటుపల్లికి వెళ్ళినప్పుడు ఒక సారు నాకు పరిచయం అయ్యి, రోజు ఏమి ఊరికి వెళ్తావురా, కొన్ని రోజులు మా ఇంట్లో నన్ను ఒక 3 నెలలు నాకు ఆయన భోజనం పెట్టి చదివిపించాడు 6వ తరగతిలో. అదే సమయంలో ఆయన ఏమన్నాడంటే, ఇక్కడనే బంగారుగడ్డలో ఒక క్రైస్తవ పంతులమ్మ ఉంటుంది, ఆమె దగ్గరికి వెళ్ళి హాస్టల్లో పెట్టిస్తుంది, ఎవరు లేరని చెప్పమని చెప్తే నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆ రీతిలో ఆమె రేపు మాపు అని తిరుపుతూ 2-3 నెలలు తిరిగిన తర్వాత అక్కడ ఒక క్రైస్తవ హాస్టల్ ఉండే, ఆ సంవత్సరము ఆ యొక్క హాస్టల్లో సీట్లు అయిపోయినాయని ఒకరోజు సాయంకాలం వెళ్ళి నేను మాట్లాడినప్పుడు, నీ అదృష్టం బాగలేదు బాబు, ఈ సంవత్సరం లేదు, నెక్స్ట్ ఇయర్ చూద్దాము అని అన్నది. ఆ సమయంలో బయటకు వచ్చి, వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ చెట్లల్లో కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్న రాత్రి 8 గంటలకు ఆ ప్రాంతాల్లో ఆమె బయటకు వచ్చింది ఇంట్లోకేరి. గవర్నమెంట్ టీచర్ ఆమె. ఏంట్రా బాబు వెళ్ళలేదంటే, నేను ఎక్కడ వెళ్ళాలో నాకు తెలియదమ్మా, నాకు ఎవరు లేరు అని చెప్తే ఆమె జాలిపడి సరే మా ఇంట్లో ఉంది అని చెప్పేసి 6వ తరగతిలో ఆమె ఇంట్లో పెట్టుకొని నాకు చదివిపించింది. ఇట్లా పెట్టుకున్నంటే ఆ సంవత్సరం 6వ తరగతిలో ఒక పని మనిషిలాగా వాళ్ళ బాసనలు అవన్నీ తోముకుంటూ ఒక పని పిల్లగానిలాగా ఆ 6వ తరగతి ఆ టీచర్ ఇంట్లో చదువుకున్నా. రోజు సాయంకాలం వాళ్ళు ప్రేయర్ మీటింగ్ పెట్టేటోళ్ళు. నాకేం అర్థమయ్యేది కాదు, ఏమో చెప్తూ ఉంటుండేది. నేను అలా వదిలిపెట్టాను. ఆ తరువాత ఆ సంవత్సరం ఎట్లోగట్లో గడిచిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఆ గవర్నమెంట్ మన క్రైస్తవ హాస్టల్లో జాయిన్ అయ్యాను. అక్కడ కూడా నేను ఇమ్మడలేకపోయాను. నాదంతా కమ్యూనిస్ట్ ఏరియా, కమ్యూనిస్ట్ ఊర్ల నుంచి వచ్చినవని కొంచెం అన్యాయం జరిగినా కూడా ఎదిరించడం మొదలుపెట్టాను. చివరికి ఒక రౌడీ అనే ముద్ర నాకు పడిపోయింది. ఆ హాస్టల్ నుంచి నన్ను ఎలగొట్టారు. ఆ ఎండాకాలం అంతా ఏదో పని చేసుకొని కొన్ని బుక్స్ కొనుక్కొని 8వ తరగతిలో నేను ఒక చిన్న రూమ్ తీసుకొని రైస్ మిల్
చౌటుపల్లి అనే గ్రామం రైస్ మిల్లో నేను రాత్రంతా పనిచేస్తే ఒక 5 రూపాయలు ఇచ్చేటోళ్ళు. అప్పుడు నా రూమ్ కిరాయి వచ్చి 7 రూపాయలు. ఆ రీతిలో ఆ 8వ తరగతి అంతా చదువుతున్న దినాల్లో అప్పుడు ఇదే చర్చి నుంచి చౌటుపల్లికి రామకృష్ణారెడ్డి గారు అని ఒక దైవ సేవకులు అక్కడికి వచ్చారు. నేను బాగా అల్లరి చేస్తూ ఉన్నాను, టీచర్లను బెదిరిస్తూ ఉన్నాను. ఒక రౌడిజంగా తయారు చేస్తున్న దినాలలో ఆ సుజానమ్మ అనే టీచరు ఈ రామకృష్ణారెడ్డి అనే దైవ సేవకుడికి పలానా స్కూల్లో పలానా అబ్బాయి ఉంటాడు, ఒకసారి వెళ్ళి మీరు మాట్లాడండి బ్రదర్ అంటే ఆయన నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఆ రీతిలో పరిచయం అయ్యారు. జస్ట్ 3 నెలలే ఉన్నాడు ఈ చర్చి తరపున. అక్కడి నుంచి ఆయన వచ్చేసాడు. అరే బాబు, ఆదివారం ఇట్లా దేవుని గురించి చెప్తారంటే నేను అప్పుడప్పుడు వెళుతుంటిని. ఆయన వస్తే ఏం చేశాడంటే, అరే మరి నీకు ఎవరు లేరంటే ఎవరు లేరు అన్నప్పుడు నేను హైతనగర్లో ఒక హాస్టల్, గవర్నమెంట్ హాస్టల్ వస్తావా అంటే మంచిది అయ్యగారు అని చెప్పాను. ఆ రీతిలో నన్ను హైతనగర్లో తీసుకొచ్చి దేవుడు మరి కొంతమంది సేవకులకు నాకు అప్పచెప్పాడు. ఈ మన బాప్టిస్ట్ చర్చి హైతనగర్లో ఉంటుండే పాస్టర్ సుధాకర్ గారు ఉంటుండ్రి. అప్పుడు నాకు ఫస్ట్ టైం నేను ఎర్ర బస్సు ఎక్కించి ఆ ఊరికి రావడం. ఆయన నాకు పరిచయం అయిన తర్వాత ప్రతి ఆదివారం నాడు సండే స్కూల్కి వెళ్తూ ఉంటుంటిని. ఆ దినాల్లో సండే స్కూల్కి పోతుంటున్నప్పుడు కొంచెం ఆ బైబిల్ చదవడం అలవాటు అయింది. చదువుతున్నప్పుడు ఎప్పుడో సామెతలు అలాంటి చదువుతున్నప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు బైబిల్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి దాంట్లో. ఇదేంటి మా సిద్ధాంతాలు బైబిల్లో ఉన్నాయని ఆ బైబిల్ మీద ఇష్టపడి చదువుతున్నప్పుడు ఈ రీతిలో దేవుడి మాటలు అర్థమైంది. ఒకరోజు రాత్రి ఆయన ఈ సాయంకాలం మీటింగ్లో మాట్లాడుతూ, ఈ రాత్రి నువ్వు చనిపోతే ఏంటి, ఎక్కడికి పోతావు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఒకవేళ ప్రభు లేకుండా నువ్వు చనిపోతే నరకం పోవాల్సిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ రాత్రి నేను హాస్టల్కి వెళ్ళి మోకరించి నాకు వచ్చిరాని భాషతో, యేసుప్రభువా నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను, నా జీవితాన్ని మార్చండి, నాకు సమాధానం దయచేయండి. నేను 4-5 సంవత్సరాల పిల్లగా నుంచే కళ్ళు సారా అన్నీ తాగుడు అలవాటు. బాగా సిగరెట్లు తాగుతూ ఉంటుంటే, పైసలు లేకపోతే రోడ్ల మీద పోతుంటే ఎవరైనా తాగి పడేసి సిగరెట్ తాగుతూ ఉంటుంటే చాలా భయంకరమైన పరిస్థితిలో నన్ను అందరూ అసహించుకుంటుండ్రి. ఎవరైనా స్నేహితుడు నా దగ్గర వచ్చి మాట్లాడడానికి కూడా ఇష్టపడేటోళ్ళు కాదు. ఇంతమంది అసహించుకుంటున్న నా జీవితాన్ని మీరు నాకు మార్చండి ప్రభు అని ప్రార్థించాను. వాటి మీద మనసు లేకుండా చేయమని ప్రార్థించాను. ఆ రీతిలో నా అలవాటాన్ని ఆ రీతిలో మారిపోయింది. 3 సంవత్సరాల యొక్క దేవుని సంకల్పంలో 1981లో దేవుని నేను తెలుసుకోవడం, ఆయన నా దేవుడు ప్రభు అని అంగీకరించడం, విశ్వాసంతో బతకడం మొదలుపెట్టాను. నాకు సండే స్కూల్ టీచరు మరి సుధాకర్ అన్న వాళ్ళ వైపు ఆ అక్క నాకు సండే స్కూల్ చెప్పుతూ, మరి పాస్టర్ అన్న చెప్పుతూ, మీ అవసరాలు ఏమున్నా ప్రభుకే చెప్పండి, ప్రభు మీకు తీరుస్తాడు అనేది ఆయన ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటుండేది. ఒకరోజు ఏమైందంటే, నేను సుధాకర్ అన్న ఇంటికి వెళ్తూ ఉన్నా, నేను పాస్టర్ గారి ఇంటికి వెళ్తూ ఉన్నా. నాకు ఒకరోజు ₹1 ఎంతో రోడ్డు మీద దొరికింది. ఆ రోడ్డు మీద దొరికితే నేను వెంటనే కూరగాయలు తీసుకొని పోయి పాస్టర్ గారికి ఇచ్చాను. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఇంట్లో ఏమి లేదు తమ్ముడు, నీకు ఎక్కడివి ఇది అంటే నాకు రోడ్డు మీద దొరికినాయని నేను చెప్పాను. అంటే అప్పుడు చెప్తా ఉంటారు, ఇంట్లో ఏం లేదు దేవుడు పంపించాడు, ఇంట్లో ఏం లేదు దేవుడు పంపించాడు అనే సిస్టంలో మాట్లాడుతున్నప్పుడు, అంటే ఇంత స్పష్టంగా మాట్లాడతాడా దేవుడు, ఇంత అవసరాలు తీరుస్తాడా దేవుడు అనేది నాకు విశ్వాసం బలపడింది. ఆ రీతిలో హాస్టల్లో ఉన్నప్పుడు నేనేం చేశానంటే, ఈ హాస్టల్ నుంచి అందరి పిల్లల్ని సండే స్కూల్కి తీసుకొని వస్తూ ఉంటుంటిని. ఆ రీతిలో కొంతమంది పిల్లలు దేవుని నమ్ముకున్నారు. గణేషు, శంకరు అని కొంతమంది అశోక్ వాళ్ళంతా దేవుని నమ్ముకొని, ఒకరోజు మేము హాస్టల్లో ప్రయాణం చేస్తుంటే ఆ గణేష్ అంటే ఆయన అడిగింది ఏంటంటే, అన్న మరి నేను దేవుని నమ్ముకున్నాను కానీ మరి మా తల్లిదండ్రులు వాళ్ళు కరుడు కట్టిన వాళ్ళు అన్యులు వాళ్ళు మరి అమ్మ నాన్న ఏమంటారో భయం అవుతుందన్న అన్నారు. ఎక్కడుంటారు వాళ్ళంటే వాళ్ళు బొంబాయిలు ఉంటారు అని చెప్పారు. మనం ప్రార్థిస్తే దేవుడు మార్చేస్తాడు గణేష్, ఎక్కడైనా ఉన్నా మాట్లాడతాడు దేవుడు.
మనం ప్రార్థిద్దామని చెప్పి మేము విశ్వాసంతో ఇద్దరము హాస్టల్లో కలిసి ప్రాణం చేస్తూ ఉన్నాం. 1 సంవత్సరం అయింది. ఆ తల్లిదండ్రులు ఈయన చూడడానికి బొంబాయి నుంచి హైతనగర్కి వస్తూ ఉన్నారు. అమ్మ నాన్న వాళ్ళు వస్తున్నారు, బస్ స్టాండ్కి వస్తున్నారు, మనం వెళ్ళి అమ్మ నాన్న తీసుకొద్దామని మేమిద్దరం, వాడు భయంతో నేను వెళ్ళానన్నమాట. చాలా దూరం నుంచి వాళ్ళు ఎబ్రోన్ లాంటి బ్యాగ్ వేసుకొని తెల్ల బట్టలు కట్టుకొని మా దగ్గర రాగానే చూసి, ఏంది నాన్న ఎలా ఉన్నామంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మేము దేవుని నమ్ముకున్న వాళ్ళు చెప్పారు. అప్పుడు అనిపించింది, ఆ రీతిలో విశ్వాసం అనేది నేను బలపడుతూ పోయాను. ఓహో, ఈయన మాట్లాడే దేవుడు అనేది. ఆ రీతిలో నా 10th క్లాస్ అయిపోయిందండి. నేను హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాదులో అంటే క్లుప్తంగా చెప్తా ఉన్నది, చాలా విచిత్రాలు, చాలా అద్భుతాలు దేవుడు నా పట్ల చేశాడు. మాట్లాడే దేవుని నేను తెలుసుకున్నాననే సంతోషంతో నేను ప్రభువుని నమ్మిన తర్వాత చేయి జాపి మా నాన్నను కూడా నేను పైసలు అడిగేటోని కాదు. ఆ రీతిలో తీరుస్తూ పోయాడు. నేను హైదరాబాద్కి వచ్చిన దినాల్లో సాయంకాలం అయితే ఎక్కడ పండుకోవాలనేది ఒక భయంగా ఉండేది. ఒకరోజు ఇక్కడ సెక్షన్గా పనిచేస్తుండే సంతోషమ్మ, సంజయరావు వాళ్ళు ఉంటుండ్రి. 10 గంటలకంతా గేటు లాక్ చేస్తాము బాబు, నువ్వు ఈ లోపు వస్తే మంచిదని చెప్పారు. నాకు అది లేట్ అయింది, గేటుకి లాక్ చేసేసారు వాళ్ళు. ఎటు వాళ్ళు అర్థం కాలే, చాలాసేపు ఉండి ఆ గేటు దింకి అక్కడే వాళ్ళ ఇల్లు ఉంటుండే. ఆ గేటు దింకొచ్చి ఈ చర్చిలో పండుకున్న దినాలు ఉన్నాయి. ఈ రీతిలో నన్ను నడిపిస్తున్న దినాల్లో ఒకరోజు ఉద్యోగం గురించి తిరుగుతున్నప్పుడు ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి నేను యూసుఫ్గూడకి వెళ్ళాలి. సుధాకర్ అన్న మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు. అక్కడ యూసుఫ్గూడలో ఉంటున్నాడు. దినమంతా నడుచుకుంటూ కరపత్రాలు పంచుకుంటూ అలాగ తిరుగుతున్న దినాల్లో ఒకరోజు నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఆ రోజు నా స్థితి ఏంటంటే, హైదరాబాద్ వాళ్ళకు బాగా తెలుసు, ఒక కాగితాలు ఏరుకుంటారు కదా బెగ్గర్స్, చెత్త కుండీల దగ్గరలో, అంతకంటే ఘోరమైన బట్టలు వేసుకొని ఉన్నా. నేను స్నానం లేదు, ఏం లేదు. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంకా నేను చనిపోతానేమని నాకు అనిపిస్తుంది, ఊపిరి లేదు. కానీ అలా వెళ్తుంటే అపోలో హాస్పిటల్ ఎదురుగా ఒక ఫంక్షన్ హాల్ జరుగుతూ ఉంది. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం అన్నం పెట్టండి అయ్యా అని అడుగుదామని మనసులో అనుకున్నా. కానీ రోడ్డు దాటాను. వెంటనే ఒక ఆయన ఆ వాచ్మెన్తో మాట్లాడాలనుకున్నప్పుడు లోపల నుంచి స్పీడ్గా ఒక ఆయన పరిగెత్తుకొని వచ్చాడు. టక్మన్నా చేయి పట్టుకున్నాడు. లేదు సార్, నేను లోపల రావడం లేదు, వీరిని అడుగుదాం అనుకుంటున్నాను అని లోపట్లే కూర్చోమన్నాడు ఆయన. దేవుడు చేసిన విచిత్రాలు చెప్తున్నా నేను. అంటే నా విశ్వాసం బలపడడానికి, ఈరోజు స్థిరపడడానికి కారణాలు అవన్నీ అనేసరికి ఆయన కూర్చోమన్నాడు. నేను మనసులో అనుకున్న తప్పిపోయిన కుమారులాగా తప్ప నేనేం అడగలేదు. బట్ ఆయన ఎవరో నాకు తెలియదు. పెద్ద ఫంక్షన్, అది చాలా ధనికుల ఫంక్షన్. ఆ టేబుల్ నిండా కోడి ఫ్రై చేసి అలా ఉంది, బిర్యానీ పెట్టింది. నేను అది తిన్నాను. శుభ్రంగా కోడి అంతా తిని బిర్యానీ తినేసి మన కంట్రోల్ రూమ్కి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయాను. నేను 25 సంవత్సరాల తర్వాత ఏదో సందర్భం వచ్చి నేను అక్కడ హాస్పిటల్కి వచ్చాను. ఎవరికో బాగలేదంటే రాత్రి 12 అవుతుంది. వాళ్ళు బయటికి రావడం లేదు. తిరిగి చూసేవరకల్లా నాకు ఆ ఫంక్షన్ హాల్ ఆ చెట్టు కనపడ్డది. ఈ మధ్యన అది అపార్ట్మెంట్ కడుతున్నారు. నేను స్పీడ్గా పరిగెత్తాను, అక్కడికి వెళ్ళాను. అంటే ఈ దినాల్లో సూట్లు బూట్లు వేసుకొని పోతే కూడా ఎవరు పలకరించలేని ఈ దినాలలో మరొక బెగ్గరగా ఉన్న వ్యక్తికి భోజనం పెట్టింది ఎవరు అని నాకు గుర్తొచ్చి, భవిష్యత్ దేవుడే నాకు పెట్టిండొచ్చు అని చెప్పేసి అక్కడ మోకరించి ప్రార్థించి ఆ రీతిలో వెళ్ళడం జరిగింది. ఆ రీతిలో జరుగుతుంటున్నప్పుడు నా ఉద్యోగ పరిస్థితులు వచ్చినప్పుడు ఒక చిన్న వాచ్మెన్ ఉద్యోగం నాకు దొరికింది. అలాగ 2 నెలలు చేశాను. ఆ తర్వాత కొంతమంది మరి దైవ సేవకులు పరిచయం అయ్యారు. తర్వాత నన్ను పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ ఒక ఆయన ఉద్యోగం పెట్టించిండు. అమృతరావు గారు ఇక్కడే ఉంటుండ్రి. ఆయన మంచి గవర్నమెంట్ ఆఫీసర్ అయినా చాలా మంచి బిలీవర్. ఏం చేస్తావు తమ్ముడు అంటే, నేను ఏమన్నా చేస్తానంటే వెంటనే అప్పుడు ఒక కమిషన్ ఒక లెటర్ రాశాడు. ఈ అబ్బాయిని రేపు నుంచే ట్రైనింగ్ పొందాలని చెప్పేసి లెటర్ ఇస్తే నేను నెక్స్ట్ డే గోషమాల స్టేడియంకి వెళ్ళి నేను హోంగార్డు ట్రైనింగ్ పొందాను. 1983లో ఎన్టీ రామారావు ప్రభుత్వం టైంలో నా ఫస్ట్ ఉద్యోగం సెక్రటరియట్లో ఇచ్చాడు. ఒక అనాథగా, ఒక దిక్కులేని వ్యక్తిగా శ్రేష్టమైన దేవుని, మాట్లాడే దేవుని, మన విశ్వాసాన్ని బలపరిచే దేవుని తెలుసుకుంటే ఏ రీతి ఉంటున్నా అనేది ఆ విశ్వాసం చెప్తా ఉంటున్నాను. ఎంత కష్టం వచ్చినా నా అవసరం నా ప్రభువు తప్ప నేను ఎవరికి చెప్పేటోని కాదు.
ఆ రీతిలో ఆ ఉద్యోగం చేస్తున్నాను. చివరికి ఒకసారి బేగంపేట పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఒకరోజు ఎవరో ఇట్లా దొంగలు వస్తే వాళ్ళని బాగా కొట్టడం జరిగింది. రేణుకా చౌదరి మనుషులు వాళ్ళు. నేను కొట్టిన వ్యక్తి లాస్ట్కి ఆ ఉపసరోగం ఉన్నోడు ఆ రీతిలో కూర్చొని చాలా దమ్ము తీసుకుంటా ఉన్నాడు. మేము కొట్టకపోతే సిఐ మమ్మల్ని తిడుతూ ఉన్నాడు. కొట్టిన తర్వాత నా డ్రెస్ తీసేసి ఉద్యోగం అయిపోయింది దగ్గరికి వెళ్ళి సారీ అండి ఏమనుకోండి అంటే నీ డ్యూటీ నువ్వు చేసినలే బాబు అన్నప్పుడు నేను అనుకున్న ఇలాంటి ఉద్యోగం నాకు ఎందుకు ఇచ్చినావు ప్రభు అని చెప్పి ప్రార్థిస్తున్న దినాల్లో చాలా నమ్మకంగా ఉంటుంటే నేను బేగంపేట పోలీస్ స్టేషన్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒకరోజు నైట్ ఒక దొంగని పట్టుకున్నాం మేము రాత్రి 2 గంటలకి. పట్టుకున్నప్పుడు వాని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. మొత్తంలో ఈ పోలీసు వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వాడి లంచం తీసుకొని వాళ్ళని వదిలిపెట్టారు. అప్పుడు 400 రూపాయలు తీసుకొని మనిషికో 100 నాకు అట్లా ఇవన్నీకి వచ్చారు. అల్లం తోట బాయ్ అని ఉంటుంది, మోరి మీద కూర్చొని ఉన్నాం. నాకు అవసరం లేదు నేను తీసుకోను అని చెప్పాను. అయ్యి ఏమైతుంది తీసుకోరా భయ్ అంటే లేదు నేను తీసుకోకూడదు, నేను క్రైస్తవుని, నేను దేవుని బిడ్డని, నేను తీసుకోకూడదు అని చెప్పాను. వాళ్ళు అలాగే ఆశ్చర్యంగా నన్ను చూస్తూ ఉన్నారు. ఈ రీతిలో బతకడం మాతో కావడం లేదు కదని అంటే నేను చెప్పాను నేను ఆమె క్రిస్టియన్ అని. మరి నువ్వైతే ఏం చేయదు ఆ దొంగల్ని అని అన్నాడు. నేనేమన్నంటే అవసరమైతే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి సరెండర్ చేస్తాను, ఒకళ్ళు క్షమిస్తే ఫ్రీగా వదిలిపెట్టేస్తాను తప్ప నేను లంచం తీసుకొని అని చెప్పాను. ఆ రాత్రి 2-3 గంటల టైంలో నా దేవుని నేను గణపరిచిన నాకు తెలియదు. ఆ రీతిలో జరుగుతున్న దినాలలో ఒకరోజు ఒక సంటి డ్యూటీ చేస్తున్నాం. తుపాకీ పట్టుకుని అలా కూర్చొని 3 గంటలు సంటి డ్యూటీ ఉంటుంది. ఒక పెద్ద గజ దొంగని వాడు నాకు ఆత్కాడేసి అట్లా పెట్టారు. నేను తెల్లవారి వరకు ఉద్యోగం చేస్తూ ఉన్నాను. వాడు నెంబర్ 1కి అడిగాడు, కూర్చోరా అని చెప్పాను. టక్కుమని వాడు జస్ట్ అట్లా నిధులు వచ్చేసి వెళ్ళిపోయాడు. వాడు పారిపోయిన తర్వాత నాకు పడని ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ ఉంటాడు అక్కడ, నైట్ డ్యూటీ అయింది. సార్ ఇట్లా పారిపోయాడని చెప్తే ఆయన నుండి నువ్వు లంచం తీసుకొని పంపించినావు అని చెప్పేసి నాకు ఛార్జ్ బొమ్మ ఇచ్చేసి అప్పుడు చాన్మేడ దగ్గర కమిషన్ ఆఫీస్ ఉండే అక్కడ రాసినప్పుడు మళ్ళీ అమృతరావు దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళి అన్నట్టు జరిగిందంటే ఎవడు తమ్ముడు వాటి ఇట్లా అని చెప్పేసి అప్పుడు చాలా డిపార్ట్మెంట్లో ఒక సిఐ డిఎస్పీ అంటే చాలా పవర్స్ ఉండేది, చెప్తూ తినేటోళ్ళు. ఎక్కడ కావాలి నీకు ఉద్యోగం అంటే నాకు రాణిగంజ్లో ట్రాఫిక్లో ఏపీఎండ్ అని చెప్పాను. ఈ లోపట్లో జోషి అనేట ఒక ఆయన మాకు పరిచయం అయ్యాడు. జోషి గారు యాక్చువల్గా జోషి గారి గురించి ఉద్యోగం గురించి వచ్చాను నేను. ఆయన ఒక 6 నెలలు తిప్పి ఏ రోజు కూడా ఉద్యోగం పెట్టేయలేదు. నాకు ఇంకొక దైవసేవకుడు ఏం చేసినట్టు ఏం పోలీసు ఉద్యోగం తమ్ముడు ఇది బాగుండదు, నువ్వు ఆత్మీయంగా చెడిపోతావు అని చెప్పేసి జోషి గారిని చెప్తే ఈ జోషి గారి దగ్గరికి పోతే నాకు ఉద్యోగం రాలేదు, నేను చేయనని చెప్తే బలవంతంగా ఆ జోషి గారిని పరిచయం చేసినప్పుడు నేను విశ్వంలో జాయిన్ అయ్యడం జరిగింది. ఆ రీతిలో విశ్వంలో ఒక 15 సంవత్సరాలు నేను పనిచేశానండి. నమ్మకంగా విశ్వాసంగా పనిచేస్తున్నప్పుడు ప్రతి యాంగిల్లో ప్రతి మూమెంట్లో కూడా ఆయన సన్నిధానం నేను చూశాను, ఆయన మాట్లాడే విధానం చూశాను. మర్చిపోయానండి, ఆ దొంగ పారిపోయినప్పుడు నేను లంచం తీసుకోనని చెప్పేసి నాకు ఛార్జ్ బొమ్మ ఇస్తే మొత్తం పోలీసు వాళ్ళు అంతా వచ్చి మార్నింగ్ రూల్ కాల్ జరుగుతాయి 8 o'clockకి అందరూ వచ్చి సార్ ఒక 15 days టైం ఇవ్వండి, నేను వాడిని పట్టుకొని వస్తాము, ఈ అబ్బాయి అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు, మామూలు తీసుకోడు, ఈ మనం ఇచ్చే మామూలు అంటే అన్నీ ఒకటి కలెక్టర్ ఉంటాడు వసూలు చేసేవాడు, అందరికి పంచేటోళ్ళు, నేను తీసుకుంటాను కాదు. అరితలు అందరూ గుర్తుపట్టి ఇది చాలా మంచివాడు అని మొత్తం పోలీస్ స్టేషన్ అంతా కూడా నా పక్షాన నిలబడ్డారని నాకు వాళ్ళు చెప్తే తర్వాత తెలుసుకున్నా నేను. అంటే ప్రభులో బతికితే ఎన్ని ఇబ్బందులున్నా ఏ రకంగా ఆయన తీరుస్తాడు, నడిపిస్తాడు అనేది నేను ప్రాక్టికల్గా చూశాను. ఆ రీతిలో విశ్వంలో జాయిన్ అయిన తర్వాత నేను దేశమంతా తిరిగాను, రాష్ట్రం అంతా తిరిగాను. విశ్వంలో కూడా మళ్ళీ చిన్న ఉద్యోగం, అక్కడ కూడా మళ్ళీ ఒక ఏమంటారు చెప్పరాశిలాగా జాయిన్ అయిన దాంట్లో పోలీసు ఉద్యోగంలో అంటే కొంచెం కర్ర పట్టుకొని మంచిగా తిరుగుతున్నప్పుడు వీడికి రాగానే ఈ చిన్న పని ఇచ్చారు. ఈ పని చేయడం అనేది నాకు కష్టంగా అనిపించేది. నేను అనుకుంటుండేది దేవుని సేవ అంటే ఆ దినాల్లో దేవుని సేవకులు పెంచిన విధానం చెప్తున్నా, విశ్వాసంతో తగ్గింపుతో చేసినది ఆ బోధలు అనేది నాకు బాగా ఒంటిబడి నేను మార్నింగ్ వచ్చి
చీపిరి పట్టుకొని మోకాల మీద ఉండి, ప్రభువా నేను గుణకుండా సనకుండా ఈ పని నీ పని చేసేటట్టు నాకు సాయం చేయమని ఎవ్రీడే ప్రార్థించి నేను ఆ రీతిలో నా పనులు ముగిస్తున్నాను. అట్లా చేస్తున్న విత్ ఇన్ షార్ట్ టైంలో నేను బాగా పని చేస్తున్నానని చెప్పేసి నన్ను ప్రమోషన్ అసిస్టెంట్గా చేసి ఈ రాష్ట్రం అంతా తిరగడం జరిగింది. అట్లా జరుగుతున్నప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగినాయి. తర్వాత నాకు ఇదే చర్చిలో పెళ్ళి అయింది. 1988లో పెళ్ళి అయింది. నా పెళ్ళి అయిన రోజు అంటే ఆ దినము నా జీతం వచ్చి 716 రూపాయలు. ఆ 716 రూపాయలతోటి నేను పెళ్ళి మొదలుపెట్టాను. ఇంకొక 716 తప్ప ఒక చిల్లి గవ్వ నా దగ్గర లేదు. మా నాయన వాళ్ళందరూ అప్పుడే జనరల్గా మేము గౌడ్స్, నాకు అప్పుడే దరిదాపు 1,00,000 రూపాయలు కట్నం ఇస్తాను. దినాల్లో నేను పెళ్లి చేసుకోకుండా ప్రభుని నమ్ముకొని విశ్వాసం చేసుకోవాలని మొండిగా పట్టుదల ఉన్నప్పుడు, కట్నం తీసుకో అప్పు చేయవు ఎలాగరంటే దేవుడు చూస్తాడు అంటుండే. మా నాయన వాళ్ళంతా దేవుని నమ్ముకున్న వాళ్ళకి అర్థమయ్యేది కాదు. కానీ 716 రూపాయలతో నేను స్టార్ట్ చేశాను. ఇక్కడే దరిదాపు 100 కిలోల మటన్ పెట్టాం. చక్కటి అందరూ భోజనం చేశారు. నాకు ఫోటో లేదు, ఏం లేదు. జీసామలయ్య గారికి కాన్కేయడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవు. నా ఫోటోలు చూపిస్తే ఒకసారి చూడండి. మరి అటువంటి దీనమైన పరిస్థితి నుంచి మరి ఈరోజు కొన్ని వందల మందికి సపోర్ట్ చేసి సాయం చేసే పరిస్థితి దేవుడు తీసుకొచ్చాడని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్న గొప్ప గురించి కాదు. దేవుడు నమ్మకస్తుడు, ఆయన చేసిన విధానం అనేది ఆ రీతిలో జరిగిపోయింది. తర్వాత విశ్వంలో పనిచేస్తున్న నేను ఆ విశ్వంలో జరుగుతున్న కొన్ని క్రియలు అంటే నేను అన్యాయాన్ని ఎదిరించడం అలవాటు అయింది నాకు. విశ్వాని సంస్థలో అన్యాయాన్ని ఎదిరిస్తున్నప్పుడు చాలా పోరాటం జరిగింది. చివరికి ఒక స్టేజ్లో విశ్వాని సంస్థ వాళ్ళు రౌడీలతో నన్ను చంపాలని చూశారు. తర్వాత రౌడీలు నా వెంటబడ్డారు. ఒక స్టేజ్లో ఒక ఆయన ఆల్ఫ్రెడ్ గారు ఉంటుండ్రి, ఐజీ ఆయన, మా విశ్వాని సంస్థకి చాలా క్లోజ్. అతని ఇన్ఫ్లుయెన్స్ని చేసేసి ఒకసారి నేను ఎలా వెళ్తుంటే మట్లో ఉన్న పోలీసులు నన్ను ఎత్తుకపోయి ఆటోలు వేసి పోలీస్ స్టేషన్ వేశారు. రకరకాల విషయాలు జరుగుతున్న దినాల్లో చివరికి ఆ కొట్లాటలు చాలా తీవ్ర స్థాయికి వచ్చింది. చివరికి నాకు చాలా పెద్ద ప్రమోషన్ ఇచ్చారు. నేను తమిళ్ మేనేజ్మెంట్ ఉంటుండే, నేను ఒప్పుకుంటూనే కాదు, ఈ స్టేట్కే బాసుని చేశారు నన్ను. అప్పుడైనా ఈ అబ్బాయి కాము ఉంటాడని, చాలా హార్డ్ వర్క్ అని, ఇండియాలో నెంబర్ 1 మనమే ఉన్నాం ఆ దినాల్లో. నేను ఆ సంస్థకు అవసరం. కానీ ఈ యొక్క అన్యాయాన్ని ఎదిరించడం వాళ్ళకి ఇష్టం లేదు. నేనే ఎదిరించడంలో ఉండలేకపోతున్నాను. అలాంటి సందర్భంలో ఒకసారి నేను ఒక పెద్ద కరపత్రం ప్రింట్ చేశాను. మీరు వీలైతే కొంచెం లైట్ చూపిస్తా. ఇలాంటిది కరపత్రం విశ్వాని యొక్క యాజమాన్య అన్యాయం అనేది గురించి మాట్లాడుతూ ఇది పట్టుకొని నేను జీసాల్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. ఒకసారి వచ్చి మరి సంస్థలో ఇట్లా ప్రాబ్లం జరుగుతూ ఉంది, దీన్ని సాల్వ్ చేయాలి అయ్యగారు అని వచ్చి అడిగాను. అయ్యగారు ఒప్పుకోలేదు, ఇవన్నీ మీరు చూసుకోవాలని చెప్పాడు. మళ్ళీ హైదరాబాద్ సికింద్రాబాద్లో ప్రతి లీడర్ల దగ్గర జయవంత్ స్వామి దగ్గరికి వెళ్ళాను, నేను నెల్సన్ గారి దగ్గరికి వెళ్ళాం, బిషప్ దగ్గరికి వెళ్ళాం, క్రిస్టియన్ లీడర్ దగ్గర ఎవడు కూడా వినలేదు. వినకపోతే నేను ఇంద్రపార్క్ దగ్గరలో ధర్నా చేశాను. క్రైస్తవులు ధర్నా చేయడం అనేది 1985 ఎప్పుడు అంతముడు ఎప్పుడు జరగలే. ధర్నా చేస్తే ఊరంతా తిట్టారు. దీంట్లో నేను ఉంటా చూడండి, అన్ని పత్రికలలో వచ్చింది. ఈ ధర్నా చేసిన తర్వాత ఇంకా లాభం లేదని నన్ను ఏం చేశారంటే విశ్వాన్ని డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ క్రైస్తవులు ఎవరిని బతకనియొద్దు, వీళ్ళందరినీ చంపేయాలని ఒక కంకణం కట్టుకున్నాను. నేను వరంగల్లో పనిచేస్తున్న దినాలలో నక్సలైట్లకి చాలామందికి నేను సువార్త చెప్పాను. సువార్త చెప్పినప్పుడు వాళ్ళు స్టార్టింగ్లో నన్ను బాగా బెదిరించారు, కానీ తర్వాత నా విధానం అర్థమైపోయి నాకు చాలా క్లోజ్ అయిపోయారు. క్లోజ్ అయిపోయి అన్న అని పిలిచేటోళ్ళు. ఒకరోజు నాకు వాళ్ళ అన్న మాట ఏంటంటే, అన్న ఎప్పుడైనా సమస్య వస్తే మీరు మాకు చెప్పండి, ఒక 15 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాము అని వాళ్ళు అన్నారు. నేనన్నా, మీతో ఏ రోజు నాకు అవసరం ఉండదు, మనుషులు చంపే హక్కు మీకు ఎవరిచ్చారు, మీరు మారు మనసు పొందాలని చెప్పి
వాళ్ళకి ఇచ్చేసినోని ఈ పరిస్థితి తర్వాత ఈ కరపత్రం తీసుకొని పోయి నేను ఈ క్రైస్తవులను నేను చంపేయాలని చెప్పేసి విశ్వాల లీడర్లను జీసాన్ పాస్టర్లను చంపేయాలని చెప్పాను. ఆ రీతిలో వాళ్ళు చాలా పరిశాన్ అయిపోయి నేను తిరిగి కాజిపేట ట్రైన్ ఎక్కి వస్తుంటున్నప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, తమ్ముడు అన్నా నువ్వు ఇంతకాలం మంచి పేరు తెచ్చుకున్నావు కాబట్టి ఒక్కసారి ఆలోచించు అన్నాడు. మంచి చెడు ఏమి లేదు, మీకు శాతనైతే చేయండి. అప్పుడు ప్రజాకోట్లు జరుగుతున్నాయి, మనుషులు చంపడం చేయడం ఉరిదీయడం నేను చాలా చూశాను. ఆ దినాల్లో నేను కొంతమంది టార్గెట్లు ఇచ్చాను, పేర్లు ఇచ్చాను పెద్ద పెద్ద వాళ్ళందరినీ, నాకు సహకరించిన వాళ్ళందరినీ కూడా. అయ్యగారికి తెలియదు మనం చంపించాలనుకుంది, అంతకుని కావాల్సిన వాని దేవుడి ఉద్దేశం వేరు ఉంది. నా ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చాను. వచ్చినప్పుడు నేను వచ్చిన ఒక 4 నెలలకి నాకు విశ్వాని ఉద్యోగం పోయింది. 5 పిల్లలు నాకు, నేను నా భార్య మా నాయన 8 మందిమి. కఠోరమైన జీవితం జీవిస్తుంటున్నప్పుడు ఏలిని పోషించినట్టుగా నన్ను పోషించాడు. అది చెప్పాలంటే కూడా అదొక గంట టైం పడుతుంది. కాబట్టి మనం బైబిల్లో చదివాము, ప్రాక్టికల్గా నన్ను దేవుడు పోషించాడు. ప్రభుని ఎరిగిన తర్వాత నేను ఎప్పుడు ఏ రోజు కూడా నా అవసరము ఆ దేవుడికి తప్ప ఎవరికి చెప్పి ఎరగా నేను. మరి నాకున్న కొద్ది విశ్వాసాన్ని ఆయన బలపరిచి స్థిరపరిచాడు. ఆ సమయంలో ఏం చేశాడంటే, నేను హైదరాబాద్కి వచ్చిన వెంటనే ఒక రియల్ ఎస్టేట్లో ఆయన నెల్లూరు కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారని మరి నా నెంబర్ ఎలాగ తీసుకున్నారో నన్ను ఆయన పిలవడం జరిగింది. పిలిచి ఇట్లా రియల్ ఎస్టేట్ చేయి బాబు, నీ గురించి నేను విన్నాను, నువ్వు చాలా అంటే పలుకుబడి ఉంది, నీకు హార్డ్ వర్క్ చేస్తావు అని చెప్పేసి నాకు 4 గంటలు ఆయన బతిమలాడుతున్నాడు. నేనన్నా మేము క్రైస్తవులము, బిజినెస్ చేయకూడదు, మేము సేవ చేసేటోళ్ళము, ఇలా చెప్తున్నావు, ఇవన్నీ తప్పుడు పనులు అని చెప్తా ఉన్నాను. ఆయన 4 గంటలు 4 అవర్స్ నన్ను కన్విన్స్ చేస్తూ బతిమలాడుతూ ఉన్నాడు. ఎందుకో లాస్ట్గా ఆయన ఫ్లోరింగ్ చూస్తే నా ముఖం ఆ ఫ్లోరింగ్లో కనపడుతుంది. ఎప్పుడు అసలు ఇల్లు చూడలేదు. ఏంటి నాకు ఇంత తగ్గింపు ఉందని చెప్పేసి నేను ట్రై చేస్తాను సార్ అన్నాడు. నువ్వు ట్రై కాదు పిచ్చోడా, నీ వర్త్ నీకు తెలియదని నన్ను అలాగ దర్శి పంపించాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్కి ఎంటర్ అయ్యాను. అయిపోయిందటే ఈ రీతిలో జరుగుతుంటున్నప్పుడు అంటే 10 సంవత్సరాలు తినడానికి సమయం లేకుండా చేసిన దేవుడు మన దేవుడు. లేకపోతే ఎంతోమంది సచ్చిటోళ్ళు, నేను కూడా సచ్చిటోని. నేను అంతకుని కాకుండా ఆయన సంకల్పములో, ఆయన అనాది సంకల్పములో నన్ను జ్ఞాపకం చేసుకొని చనిపోకుండా దుర్మార్గమైన పనులు చేయకుండా విశ్వాసంలో పెరగడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇది ఇంకా ఈ రీతిలో విశ్వాసం అయితే నేను సండే స్కూల్లో దశమావం గురించి విన్నానండి. 10% ఖచ్చితంగా ఇచ్చుటోని, నేను 10% ఖచ్చితంగా ఇస్తుంటుంది. నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు ఒక సేవకుడు చెప్పింది ఏంటంటే, కోల్గేట్ పేస్ట్ గురించి చెప్పారు. 90% ఆయన ఇస్తాడు, మరి మీరు 10% ఇవ్వాలన్నప్పుడు నేను హాస్టల్లో ఉన్నప్పుడు అనుకున్నా, నేను ఎప్పుడైనా 90% ఇస్తానా అనే ఆలోచన నాకు కలిగింది. ఆశ పడ్డది. ఆ ఆశ దేవుడు నెరవేర్చాడు. ఎలాగ చేశాడంటే, ఆ రీతిలో ఇస్తుంటున్నప్పుడు నేను విశ్వంలో ఉద్యోగం చేస్తున్నాను కదా. ఒకరోజు 1985లో మన ఎస్పీజీ గ్రౌండ్లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటుంది. 10వ భాగం అనేది అది దేవుని సొత్తు, మీరు ఇచ్చేది పెద్ద ఘనకార్యం ఏం లేదు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఇతర దేశాలను ఎందుకు చూస్తున్నారంటే, మీరు ఇస్తలేరు కాబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మీరు అదనంగా ఇస్తే మంచిదని చెప్పినప్పుడు నేను సేమ్ డే 1985లో 20% ఇవ్వడానికి తీర్మానం చేసుకున్నాండి. ఆ తర్వాత విశ్వంలో తర్వాత బిజినెస్కి వచ్చిన తర్వాత నేను 2001 నుంచి 50% నేను దేవునికి ఇవ్వడం మొదలుపెట్టాను. లక్షల రూపాయలు. నాకు ఆ దినాలనే దరిదాపు నెలకు 10 లక్షల రూపాయలు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. విపరీతమైన టీం వచ్చేసింది. బిజినెస్ తెలియదు, ఏం తెలియదు. దేవుడు వీడు చచ్చిపోతాడని చెప్పేసి అక్కడ తీసుకొచ్చి పెడితే పెద్ద టీం, 2000 మంది టీం. నాకు పైసలు ఏం చేసుకోవాలో అర్థం కాని దినాలలో నాకు చిన్నప్పుడు అనుకున్న గుర్తుకొచ్చి 50% నేను దేవునికి ఇచ్చి మొదలుపెట్టాను. ఆ రీతిలో మళ్ళీ ఈ లోపు నా బిడ్డల పెళ్ళి అందరూ అయిపోయింది. తర్వాత నాకు 90% అనేది ఉందని చెప్పేసి 2021లో 90% దేవునికి ఇచ్చి మొదలుపెట్టాను. ఈ రీతిలో జరుగుతున్న సంఘటనలో మరి నేను రాష్ట్రమంతా తిరుగుతూ రకరకాల పాస్టర్లకు సాయం చేస్తుంటున్న దినాల్లో
అసలు అకౌంటబిలిటీ లేని సంఘాలు చాలా ఉన్నాయి. నేను నా తల్లి సంఘాన్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరికి ఏమో చేస్తున్నా, చాలా సంఘాలు కట్టాను, పాస్టర్లను పోషించడం ఏమో చేస్తుంటున్నప్పుడు నేను మదర్ సంఘానికి రావాలని చెప్పేసి గత 2013 నుంచి మళ్ళీ సంఘానికి నేను అటాచ్డ్ అయ్యాను. ఆ తర్వాత నేను చాలామంది బుక్స్ బైబిల్స్ కొని, స్టడీ బైబిల్స్ కొని, దరిదాపు 2000 ఉంటుంది అది, కొన్ని అందరి పాస్టర్లకు ఇస్తూ ఉంటుంటే డబ్బులు ఇస్తే తినేసేస్తారు. చాలా వరకు నమ్మకమైన పాస్టర్స్ మన రాష్ట్రంలో లేరండి. అవిశ్వాసులు ఎక్కువ ఉన్నారు, దేవుని పిలుపులు ఎక్కువ ఉన్నారు, దేవుడు అంటే తెలియళ్ళు ఉన్నారు. అప్పుడు నేను నా మదర్ చర్చిని ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి, అకౌంటబిలిటీ గల చర్చిది, దీనికి ఒక కమిటీ ఉంది, విధానం ఉంటుందని చెప్పేసి నేను ఈ రీతిలో ఒకసారి డేవిడ్ గారికి చెప్పాను. నేను ఇలా పంచుతున్నాను సార్ అంటే, మన బుక్స్ కూడా ఉన్నాయి కదండి, మీరు పంచని చెప్పారు. నేను వెంటనే 200-300 బుక్కులు తీసుకొని వెళ్ళి రాష్ట్రమంతా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను నా ఫోన్ ముద్ర ఇస్తున్నాను, దేని గురించి మీకు మళ్ళీ ఏమైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి చెప్పితే, చాలా చోట్ల శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి పోస్ట్ చాలామంది ఫోన్ చేసి, సార్ వాళ్ళు ఏం చేశారంటే ఈ బుక్కు వాళ్ళకి కావాల్సుకొని చూస్తే అడ్రస్ ఇక్కడ లేదు, ఇది చాలా బాగుంది బుక్, ఇంత బాగుంది అందరు ఫోన్ చేస్తారు. తీస్తే నా ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ మన చర్చి నెంబర్ లేదని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. అది మాకు ఇంకా కావాలన్నప్పుడు పాపం డేవిడ్ గారిని అడిగితే చాలా సమకూర్చాడు. నేను రాష్ట్రం అంతా తిరిగి ఇస్తూ ఉంటున్నాను. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో జీసాముల పాస్టర్ గారిని నేను క్షమాపణ అడుగుతూ ఉంటున్నాను. ఆ సంగతి వారికి తెలియదు, అంటే నాకు తెలియక నేను తీసుకున్న తీర్మానం. దైవసేవకులను చంపే రైట్స్ ఎవరికి లేవు, దేవుడు సంపన్నేయడు అనుకోండి. మరి యొక్క ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలిసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.